మన భారతదేశపు ట్రేడ్ మినిస్టర్ పీయూష్ గోయల్ అని మనందరికీ తెలుసు. ఆయన జర్మనీ వెళ్ళి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి కొన్ని విషయాలను బయటపెట్టారు. యునైటెడ్ నేషన్స్ గురించి జైశంకర్ గారికి ఎందుకు కోపం వచ్చింది, భారతదేశ కంపెనీల మీద యూరోపియన్ యూనియన్ ఏమన్నది, తాలిబాన్ రెజిమ్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క ఆలోచనలు ఎలా తెలుసుకుంటుంది, పై ప్రశ్నలకే కాదు మరికొన్ని ప్రశ్నలకి జవాబులు ఎక్కడ వెతికినా మనకి కనిపించవు. మరి వీటి సమాధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక మొదటి వార్త, ఇండియా ఐక్యరాజ్య సమితి గురించి మన విదేశాంగ మంత్రి అంటే ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారు ఐక్యరాజ్య సమితిని బహిరంగంగా తీవ్ర విమర్శలు చేశారు. ఆయన ఐక్యరాజ్య సమితి యొక్క 8th యానివర్సరీ ఈవెంట్లో ఇచ్చిన స్పీచ్లో ఐక్యరాజ్య సమితి పని అంతర్జాతీయంగా శాంతిని భద్రతను నిర్వహించడం, కానీ అది కేవలం నోటితో చెప్పే మాటగానే మిగిలిపోయింది అని అన్నారు. ఒక్కసారి ఆలోచించండి, గ్లోబల్ డెవలప్మెంట్, సోషియో ఎకనామిక్ ప్రోగ్రెస్కి ఉన్న సమస్యలు ఇంకా పెరిగాయి. అంటే సెక్యూరిటీ పరంగా చూస్తే ఐక్యరాజ్య సమితి కేవలం మాటలు చెప్తుంది కానీ ఏమీ చేయట్లేదు. మన ప్రపంచంలో ఉన్న పెద్ద సమస్యలను అలాగే చూడాల్సి వస్తుంది. ఎంతోమంది మనుషుల జీవితాలకు నష్టం జరుగుతుంది, అంతర్జాతీయంగా చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ కంట్రీస్ ఈ ప్రాబ్లంను ఫేస్ చేస్తున్నాయి. డెవలప్డ్ కంట్రీస్కి ఈ ప్రాబ్లం లేకపోయినా డెవలపింగ్ కంట్రీసే కాకుండా తక్కువ ఆదాయం వస్తున్న దేశాలు ఈ ప్రాబ్లంని ఫేస్ చేయాల్సి వస్తుంది. కొన్ని దేశాలకు ఇది కష్టమైన సమయం. ఐక్యరాజ్య సమితి సరిగ్గా పని నిర్వహించట్లేదు. ఇది మారాలి అంటే యునైటెడ్ నేషన్స్లో జరిగే ప్రక్రియలో మార్పు రావాలి. కొన్ని విధానాలు మార్చాలి, ప్రయోజనం చేకూరే వ్యవస్థను మెరుగుపరచాలి, అది కూడా వెంటనే. కానీ ఈ ప్రక్రియను ఉపయోగిస్తున్న వారిని అడ్డుకుంటూ ప్రక్రియలో జరిగే మార్పులు తెలుసుకుని ఆ ప్రక్రియ జరగకుండా కొందరు ఆపుతున్నారు, మరికొందరు ఎక్కువ కాలం జరిగేలా చూస్తున్నారు. ఇండియా ఎప్పుడు యునైటెడ్ నేషన్స్కు సపోర్ట్ చేస్తుంది, కానీ యునైటెడ్ నేషన్స్ తీసుకునే నిర్ణయాలకి బాధ్యత వహించదు. ఇవి గ్లోబల్ ఇంపార్టెన్స్ అని మనం అనుకోలేం. యునైటెడ్ నేషన్స్ తీసుకునే నిర్ణయాలు ఆల్మోస్ట్ శక్తివంతమైన దేశాల ఆధిపత్యమే నడుస్తుంది. ఇక్కడ జైశంకర్ గారు పాకిస్తాన్ గురించి పరోక్షంగా మాట్లాడారు. ఇండియా ఫ్రీ ట్రేడ్ ఒప్పందాల గురించి కూడా ప్రస్తావించారు. ఇక పీయూష్ గోయల్ గారు జర్మనీ సందర్శించినప్పుడు ధైర్యంగా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అవి జర్మనీలోని వార్తాపత్రికలో కూడా పోస్ట్ అయ్యాయి. ట్రేడ్ ఒప్పందం గురించి యూరోపియన్ యూనియన్తో పాటుగా అమెరికాతో కూడా చర్చలు జరిగాయి. దాన్ని బట్టి తొందరపాటుగా ట్రేడ్ ఒప్పందాలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. డెడ్లైన్స్ పెట్టి కొన్ని కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయించుకోవడం ఎప్పటికీ కుదరదు. భారత్ అమెరికా చెప్పిన డ్యూటీస్కి ఒప్పుకుంది. అలాగే ఇంకేమైనా కొత్త మార్కెట్స్ ఉంటే వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ట్రేడ్ ఒప్పందాలపై సంతకాలు చేస్తే అవి దీర్ఘకాలం ఉండాలి. ఈ ఒప్పందాలు కేవలం ట్యాక్సెస్, మెటీరియల్స్, డ్యూటీస్ చేయడమే కాదు, దానికి బదులుగా దేశాల మధ్య ట్రేడింగ్ అగ్రిమెంట్ జరిగినప్పుడు అది ఎంతో ట్రస్ట్తో పాటు రిలేషన్షిప్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అప్పుడే వ్యాపారం వృద్ధి చెందడమే కాకుండా కొన్ని నియమాలను పాటిస్తారు. అమెరికా బ్రిటన్కు కొన్ని డ్యూటీస్ చేయకపోయినా పర్వాలేదు అని చెప్పింది. అదేవిధంగా జర్మనీ అమెరికాతో చెప్పి రష్యన్ కంపెనీ రోస్ట్ నెఫ్ట్ గురించి తీసుకుని కొన్ని డ్యూటీస్కు మినహాయింపు ఇచ్చింది. ఈ కంపెనీకి భారతదేశంలో సబ్సిడీ ఉంది. భారతదేశం మీద కొన్ని ఆంక్షలు విధించారు. కెన్యా యూరోపియన్ యూనియన్ కాకపోయినా మరి ఇతర దేశాలతో సంబంధం ఉంచుకోవద్దని చెప్పడం భారతదేశానికి నచ్చలేదు. మన దేశం ఎవరితో స్నేహంగా ఉండాలి, ఎవరితో ఉండకూడదు అని చెప్పే అధికారం ఎవరికి లేదు అని చెప్పారు. ఎన్నో దేశాలు మన భారతదేశాన్ని ఈ విషయం మీద పొగిడాయి. ట్రంప్ యొక్క డ్యూటీ విషయం, మన ఇండియా తీసుకున్న నిర్ణయాలు ఎంతో బాగున్నాయి అని, ఇండియా చెప్పిన విషయాలకు ఓకే చెప్పకుండా మంచి పని చేసింది అన్నాయి. కొన్ని యూరోపియన్ దేశాల్లో మాత్రం ట్రంప్ చేసింది ఆచరించాయి. ఇక యూరోపియన్ యూనియన్ తన దారి మార్చి భారతదేశంతో దాదాగిరి చూపిస్తూ అమెరికా వెనకే నడుస్తూ మన దేశాన్ని శిక్షించడం మొదలుపెట్టింది. ఇప్పుడు భారతీయ కంపెనీల మీద కొన్ని ఎలిగేషన్స్ చేసింది. యూరోపియన్ యూనియన్ కొన్ని గ్లోబల్ మల్టీనేషనల్ కంపెనీల జాబితాలో విడుదల చేసి వాటిపై కొన్ని ఆంక్షలు విధించింది. అందులో మన దేశానికి సంబంధించిన 3 కంపెనీలున్నాయి. అవి ఏరోడస్ట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, ఎన్ఎస్ ఏషియన్ ప్రైవేట్ లిమిటెడ్, సర్ప్రైజ్. రష్యా సాంకేతికత సున్నితమైన జోనల్ యూస్ వస్తువులు కొన్ని ఐటమ్స్ ట్రాన్స్పోర్ట్ చేశాయని, దీనివల్ల రష్యా యుక్రెయిన్ యుద్ధానికి హెల్ప్ అవుతుంది అని, దీని కారణంగానే రష్యా యుద్ధం ఇంకా కొనసాగిస్తుంది అని చెప్పారు. డ్యూయల్ యూజ్ వస్తువులు అంటే పారిశ్రామిక రక్షణ ఆయుధాల తయారీలో ఉపయోగించే ప్రొడక్ట్స్.
ఈ 3 కంపెనీలు రష్యాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన కంపెనీలు. ఫోన్లో ఎలక్ట్రానిక్ పార్ట్స్ నుంచి అనేక రకాల మెషిన్స్, రేడార్, నావిగేషన్ వస్తువులు, రిమోట్ కంట్రోల్, రేడియోలు, ట్రాన్స్మిషన్ బెల్ట్, రబ్బర్ ప్రొడక్ట్స్, ఏవియేషన్ అంటే విమానాలకు సంబంధించిన పార్ట్సే కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోసం సర్వర్లు లాంటివి ఎన్నో వస్తువులు ఈ కంపెనీస్ రష్యాకు అందించాయి. ఇవి రష్యా యొక్క రక్షణ కంపెనీకి వెళ్ళాయి. దీనివల్ల రష్యా మరిన్ని ఆయుధాలు తయారు చేసి యుక్రెయిన్తో యుద్ధం కోసం వాడుతుంది. ఈ 3 కంపెనీలు ముందు యూరోపియన్ దేశాల నుంచి కొనుగోలు చేసి ఆ వస్తువులను మళ్ళీ రష్యాకు రీసేల్ చేశాయి. దీనివల్ల రష్యా యొక్క యుద్ధ ప్రయత్నాలు మరింత బలంగా మారాయి. అందుకే వారు ఈ కంపెనీస్ని టార్గెట్ చేసి ఆ కంపెనీలపై కొన్ని ఆంక్షలు విధించారు. దీనివల్ల యుద్ధం త్వరగా ముగిసే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల యూరోపియన్ యూనియన్ చెప్పిన ప్రకారం 27 దేశాలు ఈ 3 కంపెనీలు ఇకపై ఆ దేశాలతో కలిసి పనిచేయలేవు. దీనికి మరో కారణం ఏంటి అంటే వారి మీద ఎలాంటి ఒప్పందం కానీ కాంట్రాక్ట్ సైన్ కానీ లేదు. ఈ లిస్టులో భారతదేశానికి చెందిన కంపెనీసే కాదు, యూరోపియన్ యూనియన్, వరల్డ్ మొత్తంలో ఉన్న 17 మల్టీనేషనల్ కంపెనీల మీద ఇలాంటి ఆంక్షలు ప్రకటించింది. ఇందులో 2 థాయిలాండ్, 3 భారతదేశం, మిగతా 12 చైనా, హాంకాంగ్లో ఉన్నాయి. ఇక నెక్స్ట్ అప్డేట్ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండియా పాకిస్తాన్కి నదుల నీటిని ఇండస్ వాటర్ ట్రీటీని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇలాగే చేస్తుంది. దీనికి సంబంధించిన న్యూసెస్ ఎన్నో వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ తన కునార్ రివర్ మీద చాలా పెద్ద డ్యామ్ని నిర్మించబోతుంది. అందుకు కునార్ నది నీటిని తమ కోసమే ఉపయోగించుకుంటే బెనిఫిట్స్ ఉంటాయి అని అనుకుంటుంది. ఈ నది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మరో 2-3 నదులతో కలిసి పాకిస్తాన్లో ఉన్న కాబుల్ నదిని చేరుతుంది. ఆ తర్వాత కాబుల్ నది పాకిస్తాన్ ఖైబర్ జిల్లాలో ప్రవేశించి సింధు నదిలో కలుస్తుంది. పాకిస్తాన్ ఈ నదిని దర్యాయి సింధు అని పిలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్ళే ఈ నీటిని ఆపడానికి ప్లాన్ చేయడమే కాకుండా కునార్ నది మీద డ్యామ్ నిర్మిస్తుంది. తాలిబాన్ రీజియన్ నోటిఫికేషన్లో ఆఫ్ఘనిస్తాన్ తమ నీటిని ఏం చెయ్యాలో దానికి సంబంధించిన హక్కు పూర్తిగా వారికే ఉంది అని చెప్పింది. ఇక ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీని అమలు చేసి చిన్న చిన్న ఆనకట్టలు నిర్మిస్తుంది. ఇక తాలిబాన్ రెజిమ్ అదే వ్యూహాన్ని అనుసరిస్తుంది. పాకిస్తాన్ చేసే ఎయిర్ స్ట్రైక్ వల్ల ఈ ఆనకట్ట నీటి ప్రవాహాన్ని ఆపడంతో పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ దీనిపై చాలా ఆందోళనలు చెందాయి. అలాగే ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి కూడా తమకు ఆపోజిట్ సైడ్లో ఎత్తులు వేయడం నేర్పిస్తుంది అని చెప్పాయి. కొన్ని పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్ తాలిబాన్లకు ఆనకట్ట నిర్మించడానికి డబ్బు ఎక్కడి నుండి వస్తుంది అని కూడా ప్రశ్నించాయి. దీనికి భారతదేశమే సహాయం చేస్తుంది అని కూడా అన్నాయి. గతంలో ఆఫ్ఘనిస్తాన్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనకట్ట నిర్మించింది. ఇక మరో వార్త, పాకిస్తాన్ భారతదేశంలో జరిగే జూనియర్ హాకీ వరల్డ్ కప్ కోసం తమ జట్టును పంపడానికి ఒప్పుకోలేదు. తమ ఆటగాళ్ల భద్రతకు ముప్పు ఉంది అని చెప్పింది. జూనియర్ హాకీ వరల్డ్ కప్ నవంబర్ 28 నుండి డిసెంబర్ 10 వరకు మన భారతదేశంలో జరుగుతుంది అని ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ చెప్పింది. ఇక ఈ వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఆడనందున ఆ దేశానికి బదులు మరొక దేశానికి అవకాశం ఇవ్వడానికి ప్రయత్నిస్తాము అని కూడా చెప్పారు. ఇప్పుడే కాదు, ఇది వరకు సీనియర్ హాకీ ఏషియా కప్ కూడా భారతదేశానికి రావడానికి పాకిస్తాన్ ప్లేయర్స్ ఒప్పుకోలేదు. పాకిస్తాన్ భారతదేశానికి సంబంధించిన క్రికెట్ మ్యాచ్ లాగానే హాకీ కూడా మరో దేశంలో నిర్ణయించాలి అని కోరుకుంది. కానీ ఇది ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ పాకిస్తాన్ యొక్క ఆలోచనని అంగీకరించడానికి ఒప్పుకోలేదు. మీ జట్టును పంపాలనుకుంటే ఇండియా పంపించండి, లేదా ఇంట్లో కూర్చోపెట్టుకోండి అని గట్టిగా చెప్పింది. భారతదేశానికి వచ్చే సవాళ్లు మామూలుగా లేవు. ప్రతి 24 గంటల్లో జియోపాలిటిక్స్లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒక దేశం తన నిర్ణయం వెనక్కి తీసుకుంటే మరొక దేశం బ్లాక్మెయిలింగ్ చేస్తుంది. ఏదైనా మన ఇండియాని కిందకి లాగడానికి కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఎన్ని జరిగినా మన భారతదేశం వెనక పడిపోకుండా ఉండడానికి మోడీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. మరి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.